అమ్మ స్వెటర్ ఇది ఒక బజర్ రౌండ్. ఈ రౌండ్ లో మొత్తం 5 క్వశ్చన్స్ ఉంటాయి. 5 క్వశ్చన్స్ కూడా ఫోటోకి సంబంధించిన మాత్రం అడుగుతాను. ఈ క్వశ్చన్ అడిగిన తర్వాత ఎవరైతే బజర్ నొక్కుతారో వాళ్ళు ఈ పక్కనకి వచ్చి కూర్చుంటారు అనమాట. బజర్ నొక్కేసి రైట్ ఆన్సర్ చెప్పారు అనుకోండి, ఆపోజిట్ లో ఉన్న ఎవరో ఒకరు మొహం మీద వాటర్ కొట్టేసి వాళ్ళ దగ్గర నుంచి 1000 రూపాయలు లాగేసుకోవచ్చు. కానీ బజర్ నొక్కి రాంగ్ ఆన్సర్ చెప్పారు అనుకో, ఆపోజిట్ లో ఉన్న ముగ్గురు కలిసి వాళ్ళ మొహం మీద వాటర్ కొట్టేసి వాళ్ళ దగ్గర నుంచి 1000 రూపాయలు లాగేసుకుంటారు. ఎవరు లాక్కుంటారు? ఫస్ట్ కొట్టిన వాళ్ళు లాక్కుంటారు. ఓకే, మన జోర్సే మార్ రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరు? ఫోటో ప్లీజ్. ఫస్ట్ గట్టి నొక్కింది శృతి. ఇప్పుడు ఆన్సర్ చెప్పమ్మా. రష్మి. రష్మి. రష్మి కాదమ్మా పేరు, యాక్చువల్లీ పేరు ఏంటంటే రష్మి. ఓకే, ఆన్సర్ రివీల్ ప్లీజ్. సో రైట్ ఆన్సర్ చెప్పావు కాబట్టి కోడితే దెమ్మ తిరిగిపోవాలి. జోర్సే మార్. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజులు పకారై కళ్ళని ఓరమాస లెక్కల నా మేకప్ అంతా పోయింది. కాకపోతే ఎంతమంది వేసుకున్నావు నువ్వు? వేసుకోలే వేరు పల్తి. జోర్సే మార్ రౌండ్ లో సెకండ్ క్వశ్చన్ వెళ్ళిపోతున్నాం. ఫోటో ప్లీజ్. మీరు చూసిన ఈ స్టిల్ ఏ పాటలో ఆ స్టిల్? ఫస్ట్ మళ్ళీ బజర్ నొక్కింది శృతి. ఏమైతుంది ఇక్కడ? పోయింది నీ మతి, అందుకే నేను ఒక్కట్లేదు. రైట్, ఇప్పుడు నేను చూపించిన స్టిల్ ఏ పాటలోనిది అని అడిగాను. రాయ 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 సలాని జాము రాత్రేల సంద చూసి జంప్ జలాని. జంప్ అంటే ఎంత ఇష్టమో. ఓకే, చూద్దాం రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్. ఆన్సర్ విల్ ప్లీజ్. అలా లేదు, ఈ అమ్మాయితో ఇప్పుడు ఈ జలాన్ని డాన్స్ చేస్తాడు సేమ్ అదే పాటకి. ఒకసారి నా కోసం. ప్రేమ కరిలియా తగ్గిపోతురా. నేనేదో మీకు చూపిద్దాం కూడా మీరు డాన్స్ నాకు చూపిస్తున్నారా? సినిమా ముందే చెప్పాను చూపిస్తాం. వద్దురా బాబు, మీ దండం పెడతాను రా. రైట్ ఆన్సర్ శృతి. జోర్సే మార్. అది 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 అండ్ ఇప్పుడు మన జోర్సే మార్ రౌండ్ లో థర్డ్ క్వశ్చన్. ఫోటో ప్లీజ్. మీరు చూసిన ఈ ఫోటోలో వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, అల్లు అరవింద్ గారితో పాటు ఉన్న సెలబ్రిటీ ఎవరు? అండ్ అగైన్ బ్లాక్ డ్రెస్ నొక్కిందే శృతి. నువ్వే నొక్కావు. ఇప్పుడు ఆన్సర్ ఏంటి చెప్పమ్మా. అల్లు అర్జున్. అల్లు అర్జున్. చూద్దాం ఇది రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్. ఆన్సర్ రివీల్ ప్లీజ్. రాంగ్ అనగానే చూడు ముగ్గురు బలుపులు ఇప్పుడు కలిగినాయి. సో ముగ్గురు కలిసి ఇప్పుడు శృతిని తడపబోతున్నారు. ఇప్పుడు ఎంతసేపు మిమ్మల్ని తడిపింది జోర్సే మార్. ముగ్గురు కలిపి ఒక స్పార్క్ కొట్టారనమాట. నాకు చాలా కష్టం అనిపిస్తుంది. సో అందుకనే
సూపర్ విశాల్, కంగ్రాచులేషన్స్. సో 1000 రూపాయలు ఇచ్చాము ఇక్కడ విశాల్కి. ముగ్గురు కలిసి కొట్టినప్పుడు ఒక ఎక్స్ప్రెస్ ఇచ్చిందబ్బా, ఒక్కసారి రివెంజ్ అందని. భలే ఇచ్చింది శృతి. అండ్ ఇప్పుడు మన జోర్సే మార్ రౌండ్ లో 4th క్వశ్చన్. ఫోటో ప్లీజ్. మీరు చూసిన ఈ స్టిల్ లో బాలకృష్ణ గారు చెప్తున్న డైలాగ్ ఏంటి? ఏ విషయాలు నొక్కాడు, ఆచి చూచి నొక్కాడు అన్నమాట. ఈ పక్కరమ్మా, బాలకృష్ణ గారు చెప్తున్న డైలాగ్ ఏంటి? ప్లేస్ మారినా బయట అన్నా తెలియదా టైం ఎందుకు తెలవకుండా వాళ్ళ ఈడకొచ్చి ఇప్పుడు వేస్తావు అసలైన డాన్స్ నువ్వు. ఏమన్నావు ఫస్ట్? ఏమన్నావు డైలాగ్ లేదు అది? ప్లేస్ మారినా ప్లేస్ మారినా నువ్వు తాగే కేసు మారదు. కాదు కాదా? వేరే అలవాట్లేదా నీకు? ఏం అలవాటు లేకుండా డాన్స్ ఎట్లా నేర్చుకున్నాను? డాన్స్ వచ్చు మంద అలవాట్లేదు. డాన్స్ వచ్చా? నేను చేసి సరే టైం అయిపోతుంది. 3, 2, 1 టైం అప్. అసలు రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం అమ్మా. ఆన్సర్ విల్ ప్లీజ్. ఇప్పుడు ఈ డైలాగ్ లో వెళ్ళను ఆది అనమాట. ఆ. కళ్ళు పెద్ద చేసి డైలాగ్ చెప్పాలండి ఇప్పుడు. ఓకే, ఈ డైలాగ్ లో మనోడికి సూట్ అయ్యేది ఒకటి. ఏంటది? బ్లడీ ఫూల్. అది ఒకసారి కళ్ళు పెద్ద చేసి ఫస్ట్ లో మా ఏరియాకి వచ్చేది ఉంది కదా వినండి, అది చెప్పరా. మా ఏరియాకి వచ్చి మమ్మల్ని కొడతావురా? ప్లేస్ మారితే తినే ఫుడ్ మారుద్దేమో, పడుకునే బ్రెడ్ మారుద్దేమో. ఆ బ్లాక్ బోర్డు చేస్తారా? నేను చాప్ తీసి పెట్టుకొని చెప్తారు మనోడు. ప్లేస్ మారితే తినే ఫుడ్ మారుద్దేమో, ఏమో. బెడ్ మారుద్దేమో, ఏమో. తర్వాత ఏమో ఏమేమో చెప్పరా? నువ్వు చెప్పాలి, నువ్వు చెప్పగలవురా. ప్లీజ్ రా. You can రా. లోలా కూర్చోరా నాన్న, నన్ను ఎక్కువ కష్టపడకరా నాన్న. ఎందుకో మా ముగ్గురు అడిగినారా? టైం బాంబ్ పేలిందే పిల్ల, నా గుండెల్లో టైం బాంబ్ పేలిందే పిల్ల. వాటర్ కొడితే వాళ్ళు మారుతారేమో, మా వాడు డాన్స్ ఎందుకు మారుద్ది ఒకసారి? ప్లీజ్ ప్లీజ్. సో ఫస్ట్ కొట్టింది ఎవరంటే ఇక్కడ? ఆ పేరు చెప్పాలంటే జయప్రద. కంగ్రాచులేషన్. అండ్ ఇప్పుడు మన జోర్సే మార్ రౌండ్ లో లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరు? క్వశ్చన్ ప్లీజ్. ఓ సూపర్, బ్లాక్ డ్రెస్. ఈ పక్క వచ్చి ఇంకా ఆలోచించదు. ఆన్సర్ చెప్పాం విష్ణు. త్రిష ఆ? త్రిష రాంగ్. మనోడు ఏదో 10 రోజుల క్రితం అమ్మాయితో బీచ్కి వెళ్ళినట్టు తెగాలు. ఏ అమ్మాయితో వెళ్ళాను? ఆ అమ్మాయితోనా? త్రిష త్రిష త్రిష. చూసాం, నువ్వు చెప్పింది రైట్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్ చూడాలి. ఇప్పుడు మీరేమనుకుంటారు? అమలాపాల్. అమలో కేపల్ 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 ఏంటది? సూపర్, చూద్దాం రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్. ఆన్సర్ రివీల్ ప్లీజ్. హే నాయక్ సబ్కా విధాయక్. రైట్ ఆన్సర్ ఈస్ అమలా పాల్. రెడీ 3, 2 రెడీ 3, 2 హా.
కాదురా, ఎలా ఉంది త్రిషల్ అనిపిస్తుంది ఆవిడ నీకు? త్రిష ఎలా ఉంటది, అమలాపాల్ ఎలా ఉంటది? త్రిష తమిళనాడులో ఉంటుంది, అవలాపాల్ ఇంకెక్కడో ఉంటుంది. ఈ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర ఎంత అమౌంట్ వస్తుందో చూద్దాం. మాయాను మాయం చేసేవాడు ఎక్కడికి వచ్చా, వాడికి సినిమా చూపిస్తా. మీ మామయ్య బాబు స్ట్రైట్ రైట్ తీసుకో మణికొండలో ఉంటాడు. మర్యాద చెప్పు. గన్ను పెడితే బుల్లెట్ వస్తుంది కానీ మా ఎందుకు వస్తుంది? ఏ మామయ్య, చిన్న మామయ్య పెద్ద మామయ్య? నన్ను కొట్టే నా మాయాన్ని తీసుకెళ్ళిపోయారు. ఎక్కడ తీసుకెళ్ళా అంటే నేను ఒక్కనే కాదు, ఇంకో నలుగురు కూడా ఉన్నారు, వాళ్ళని పిలిపిస్తా. మనోడు రజనీకాంత్ లాగా వాక్ చేయమంటే ఏదో చెంబు తీసుకొని చెరువుకెళ్ళి. ఆ అమ్మాయి మాయా, ఈ అమ్మాయి ఆయా. పోనీలా అది ఇంకాసేపే నీ సీన్ లని, మేము ఓన్లీ ఆటోలు, మావి ఇక్కడ లారీలు.